ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలండి. మరి చక్కని సమయం, శ్రేష్టమైన సమయాన్ని ప్రభు మనకి ఇచ్చారు. హల్లెలూయా. నిజమే, దేవుని స్తుతించి దేవుని గణపరిస్తే మన జీవితంలో ఎంతో సంతోషము, ఎంతో ఆనందము. ఎందుచేతనగా ప్రభు గొప్ప కార్యములను చేయవాడు. ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త, నిత్యులకు తండ్రి, సమాధాన అధిపతి. హల్లెలూయా. మరి కళ్ళను మూసుకోండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సకలాశీర్వాదములకు కారణభూతుడ, ఇదిగోనైనా చక్కని వాక్యాన్ని మీరు మాకు దయచేస్తున్నారని నమ్ముతూ ఉన్నాం. ఎంతమంది అయితే దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారో వెనుగల చెవులు, గ్రహించే హృదయం ప్రతి ఒక్కరికి దయచేయండి. నీవేనైనా ప్రభు మాతో మాట్లాడండి. లైవ్ ద్వారా వింటున్న వారితో, మందిరానికి వచ్చిన వారితో మీరే మాట్లాడి దీవించి ఆశీర్వదించమని, నీ మాట చాలయ్య బ్రతుకు జీవనం సాగించడానికి నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు ప్రభు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుడు నిన్ను దీవించాలంటే, హల్లెలూయా, లేదంటే దేవుడు నిన్ను వర్ధిల్ల చేయాలంటే, చూడండి, అందరికి ఇష్టమైనది ఏంటి? వర్ధిల్లాలి. మన కుటుంబ జీవితం ఎప్పుడు కూడా వర్ధిల్లుతూ ఉండాలి, ఆశీర్వాదంతో ఉండాలి, దీవెనతో ఉండాలి. హల్లెలూయా. ఈ ఫిబ్రవరి నెలలో ఈ మొదటి శుక్రవారము దేవుడు ఒక మంచి వాగ్దానములతో మనతో మాట్లాడడానికి సిద్ధముగా ఉన్నాడు. నీవు వర్ధిల్లాలంటే ఏం చేయాలంటే మనము మన దేవుడైన యెహోవా విషయంలో ప్రతి కార్యము మనపూర్వకంగా చేయవారిగా ఉండాలి. హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 9-10 వచనాలు. నీ చేతి పనులన్నిటిలోను, అన్నిటి విషయంలోను, నీ గర్భఫలములోను, నీ పశువుల విషయంలోను, నీ భూమి పంట విషయంలోను నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. హల్లెలూయా. దేవుడు నిన్ను వర్ధిల్ల చేయాలి అంటే, చూడండి, ఎలాగ వర్ధిల్ల చేస్తాడంటే, మన దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నింటిలోను, హల్లెలూయా, నీ చేతి పనులన్నింటి విషయములలోను నువ్వు ఏ పని మీద వెళ్తున్నా సరే ఆ పని జరగాలి. చూడండి, మమ్మల్ని ప్రార్థన చేయడానికి రమ్మన్నప్పుడు మేము ఎలా సిద్ధపడతామంటే, ప్రభా మేము గొత్తివారమే, మా చేతుల్లో ఏ శక్తి లేదు, నోటిలో ఏ శక్తి లేదు, ప్రభా నీ మాట మా మాటగా బయలు వెళ్ళాలి. మేము ప్రార్థన చేసిన వెంటనే పరలోకము నుండి నీ శక్తి దిగి రావాలి ప్రభా, అప్పుడు కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. దేవుడు మనలను వర్ధిల్ల చేయాలి అనుకుంటే గనక మన జీవితము దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. నీ దేవుడి యెహోవా నీ చేతి పనుల విషయంలోను, నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ భూమి పంట విషయంలోను నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. హల్లెలూయా. ఒక వ్యక్తి జీవితానికి కావలసినవన్నీ ఇందులో ఉన్నాయి కదండి. ఒక వ్యక్తి జీవనానికి చక్కని పనులు ఎంత అవసరం అది ఇస్తానంటున్నాడు ఆయన. చక్కని గర్భఫలం ఉండాలి, దేవుడు అది ఇస్తానంటున్నాడు. నువ్వు ఏ వృత్తిలో ఉంటే ఆ వృత్తిని దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు. అందరూ కలెక్టర్లు అయిపోరు కదా, అందరూ ఇంజనీర్లు అయిపోరు. ఎవరి వృత్తి వారిది, ఎవరి జీవనోపాధి వారిది, ఎవరి పని వారిది. ప్రతి పనిలో కూడా దేవుడు వర్ధిల్ల చేస్తాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. దేవుడు మనల్ని వర్ధిల్ల చేయాలంటే 4 అంశాలు. మనము దేవుని పనిని హృదయపూర్వకంగా జరిగించాలి. హల్లెలూయా. ఈ సంవత్సరంలో నీ యొక్క ప్రతి పని వర్ధిల్లాలంటే, ఈ సంవత్సరంలో నీ కుటుంబంలో పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, నీ జీవితము దీవెనకరంగా ఉండాలంటే, నువ్వు దేవునికి ఏ పని చేసినా మనపూర్వకంగా చేయాలి. హల్లెలూయా. అలాగా బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి చేశారు, చాలా మంది చేశారు. మనకి ఉదాహరణకు ఒక వ్యక్తిని తీసుకుంటే ఆ వ్యక్తి పేరు హిజ్కియా. దేవునికి ఏ పని చేసినా అతను మనపూర్వకంగా అంటే హృదయానుసారంగా, హృదయపూర్వకంగా చేసేవాడంట. హల్లెలూయా. చక్కగా దేవుని బట్టి అతను ముందుకెళ్తూ ఉండేవాడంట. చూడండి, ఆ మాట చూద్దాం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 31వ అధ్యాయము 21వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 31వ అధ్యాయము 20వ వచనం. 21వ వచనం. హిజ్కియా యూదా దేశమంతటను ఇలాగున జరిగించి
అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయచ్చు వచ్చెను. చాలమ్మా. హిజ్కియా యూదా దేశమంతటను ఇలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను, 3 అంశాలు. దేవుని దృష్టికి అనుకూలముగా మనము దేవుని పని జరిగించాం. చాలా మంది వారికి అనుకూలమైన సమయాల్లో దేవుని స్తుతిస్తూ ఉంటారు. దేవునికి అనుకూలంగా మనం దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా. దేవుడు ఇష్టపడే రీతిలో మనము దేవుని గణపరచాలి. మీ జీవితము వర్ధిల్లాలంటే దేవుని పని మనపూర్వకంగా చేయాలి. హల్లెలూయా. మన జీవితానికి కావలసిన ప్రతి అవసరతను దేవుడు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అది గర్భఫలం కావచ్చు, పనులు కావచ్చు, మన పశువుల మందలు కావచ్చు, నీ కష్టార్జితం కావచ్చు, నీ జీవితం కావచ్చు, నీ జీతం కావచ్చు, సమస్తాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాను, వర్ధిల్ల చేస్తాను అన్నాడు ఆయన. అయితే మనము ఏ విధంగా ఉంటే దేవుడు మన భవిష్యత్తును ఆశీర్వాదకరంగా మారుస్తాడంటే హిజ్కియా వలె మనపూర్వకంగా దేవుని పని జరిగించేవారిగా మనము ఉండాలి. హల్లెలూయా. అంతేనట యెహోవా దృష్టికి అనుకూలముగా. దేవుని దృష్టికి నీ ప్రవర్తన మంచిగా ఉందా? దేవుని దృష్టిలో నీ జీవితము అనుకూలముగా ఉందా? దేవుని దృష్టిలో నీ బ్రతుకు ఎలా ఉంది? మన బ్రతుకు ఎలా ఉంది? చూడండి, కొంతమంది ముసుగు వేసుకుని తిరుగుతారు. ఆ ముసుగు మనుషులను ఏనాడు నమ్మకూడదు. మన దగ్గర ఒకలా ఉంటారు, బయట ప్రవర్తన వేరేలా ఉంటది. ముసుగు మనుషులు వాళ్ళు. అటువంటి స్థితి మనకి ఉండకూడదు. హల్లెలూయా. ఒక వ్యక్తి, ఒక యవనస్తుడు సన్నిధికి వచ్చి ప్రార్థన చేయించుకునేవాడు. అతన్ని చూస్తే ఇతడు తప్పు చేయడు, ఇతను చాలా బుద్ధిమంతుడు అనిపిస్తుంది. నేనేం చెప్పినా సరే నిజమేనండి పాస్టర్ అమ్మ గారు, అలాగేనండి, నిజమేనండి, దేవుడు అంటే ఎంతో భక్తి అండి, నాకు ఎంతో ఇష్టం అండి నాకు అంటాడు. అప్పుడప్పుడు పాస్టర్ గారు ఆఫీస్ నుంచి వస్తా ఉంటే అదే వ్యక్తి ఇక్కడ త్రాగుడు దగ్గర కనబడుతూ ఉంటారు. హల్లెలూయా. వాళ్ళు ముసుగులు వేసుకుంటున్న మనుషులు. మన దగ్గర ఒక ప్రవర్తన, బయటికి వెళితే వీళ్ళు వాళ్ళేనా, మనం చూసిన వాళ్ళు వీళ్ళేనా అనుకుంటాం. ఇలాంటి ముసుగు ప్రవర్తన దేవునికి ఇష్టమైనది కాదు. హల్లెలూయా. సూటిగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు బయట ఎలా ఉన్నావో, దేవుని సన్నిధిలో ఎలా ఉన్నావో, 2 ప్రవర్తన కూడా దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. మన జీవితము దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే ప్రార్థనాసాలుగా నీ జీవితం ఉండాలి. దైవత్వంలో నీ జీవితం ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలి. దేవునికి అనుకూలమైన జీవితము నీకు ఉండాలి. ఒకవేళ లేకపోతే నీ జీవితంలో కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు పాలవుతాం. అప్పుడు మనం దేవుని ఏమి అనలేదు. దేవుడికి ఒకవేళ మనం ఏమన్నా అన్నా ప్రభు ఒకటే జవాబిస్తాడు, నీ కష్టానికి నీ ప్రవక్తనే కారణం. హల్లెలూయా. మొన్న ఈ మధ్య హాస్పిటల్కి వెళ్ళి ఒక వ్యక్తికి ప్రార్థన చేస్తే దేవుడు ముట్టాడు. అయితే ఆ వ్యక్తి మరణ త్రాగుల్లో పడిపోయి తన జీవితాన్ని మరణ పాపము చేసుకుంటే, మరణ పాపంలో పడిపోతే దేవుడు ఏమంటాడు? విడిచిపెడతాడు. హల్లెలూయా. ఎందుచేతనగా ప్రభు ఇచ్చిన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ప్రభు ఇచ్చిన జీవితాన్ని కాపాడుకోవాలి, ప్రభు ఇచ్చిన భవిష్యత్తును మనం ఎంతగానో ఎదురు చూస్తూ దానికోసం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవుడు నిన్ను వర్ధిల్ల చేయాలంటే హిజ్కియా వలె యెహోవా దృష్టికి అనుకూలంగా నీవు ఉండాలి. ఇప్పుడు మిమ్మల్ని చూస్తాడు ప్రభు, దేవుని దృష్టికి మనము అనుకూలముగా. అయితే ప్రభు మనల్ని దీవించడానికి సిద్ధ మనసు గలవాడే. ఆయన మనల్ని చూస్తూ ఉంటాడట. ప్రతి ఒక్కరిని కూడా దీవించాలనుకుంటాడు ఆయన. ప్రతి ఒక్కరిని కూడా ప్రభు ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యము చేయాలి అని ఆయన అనుకుంటాడు. మనము ఏడుస్తూ మన జీవితం అంతా కష్టాల పాలైపోయి మనం కన్నీటి మయమైపోవడం దేవునికి ఇష్టం లేదు. మన జీవితం ఎప్పుడు సంతోషంగా ఉండాలి, వర్ధిల్లుతూ ఉండాలి, గొప్ప కార్యాలు మన కళ్ళుతో మనం చూడాలి, మంచి స్థితిలో మనం ఉండాలి, మన ఆదాయం ఎంతో అభివృద్ధి చెందాలని దేవుడు కోరుతాడు. నీ దేవుడైన యెహోవా ఏమంటున్నాడు? నీ యొక్క ప్రతి ఒక్క అన్ని విషయాలు కూడా నిన్ను వర్ధిల్ల చేస్తానని ద్వితీయోపదేశకాండంలో చదివాం. అవన్నీ కూడా దేవుని యొద్ద నుండి వచ్చే ఆశీర్వాదాలే. అవన్నీ నువ్వు పొందుకోవాలంటే దేవుని దృష్టికి నీవు అనుకూలముగా ఆశీర్వాదం అందుకోవడానికి నీ బ్రతుకు బాగుండాలి. హల్లెలూయా. మన జీవితం బాగున్నప్పుడు దేవుడు నీకు ఆ సమృద్ధిని ఇస్తాడు ఆయన. హల్లెలూయా. దేవుడు నిన్ను దీవిస్తాడు. యథార్థముగాను నమ్మకముగాను పని చేయొచ్చు వచ్చాను. దేవుని దృష్టికి అనుకూలముగా పని చేస్తాడు, యథార్థముగా ఉన్నాడు, నమ్మకముగా పని చేస్తూ ఉన్నాడు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. హల్లెలూయా. దేవుని సన్నిధిలో యథార్థమైన ప్రవర్తన నీకుందా?
యథార్థత ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదు. దేవుని సన్నిధిలో బలంగా నేను ఉండాలి. దేవుని సన్నిధానంలో యథార్థమైన ప్రవక్తను కలిగి నేను ఉండాలని చెప్పి నిన్ను నువ్వు దేవునికి అర్పించుకోవాలి. హల్లెలూయా. నేను దేవుని బిడ్డను, నేను పరిశుద్ధతను కోల్పోను. నేను దేవుని బిడ్డను, నేను భక్తిహీనులతో తిరగను. నేను దేవుని బిడ్డను, నేను నా దేవుని సన్నిధానమును నేను విడిచిపెట్టను. నేను దేవుని బిడ్డను, దేవుని దృష్టిలో ఒక మంచి వ్యక్తిగా నేను నిలబడాలి అనుకుంటున్నానని ఒక యథార్థమైన హృదయము, యథార్థమైన మనస్సు నీకు కలిగి ఉండాలి. హల్లెలూయా. నిన్ను వర్ధిల్ల చేయాలంటే ప్రభు నిన్ను చూస్తాడు. ఎలా చూస్తాడంటే నీ హృదయ ఆలోచనలు ఎలా ఉన్నాయి, నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ బ్రతుకు ఎలా ఉందో దేవుడు చూసినప్పుడు నీవు ఆయనకి ఎలా కనబడాలంటే అనుకూలముగా, యథార్థముగా, నమ్మకముగా కనబడాలి. హల్లెలూయా. ఆ విధంగా పని చేయించి వచ్చాడంట హిజ్కియా. తన దేవుని ఆశ్రయించుటకై 21వ వచనంలో తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్తిల్లెను. చాలమ్మ. తన దేవుని ఆశ్రయించుటకే దేవుని మందిర సేవ విషయమందేమి. హల్లెలూయా. చూడండి, తన దేవుని ఆశ్రయించుటకే, దేవుని స్తుతించడానికి, దేవుని యొద్ద నుండి మేలును పొందుకోవడానికి, దేవుని యొద్ద నుండి ఆశీర్వాదం పొందుకోవడానికి హిజ్కియా ఏం చేశాడంటే దేవుని మందిరం యొక్క సేవ చేయడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. దేవుని మందిర సేవ అది ఎంతో గొప్ప ధన్యమైనది. దేవుని మందిరంలో సేవ చేయడం అన్నది అది ఎంతో ఆశీర్వాదము. హల్లెలూయా. దేవునికి అనుకూలముగా, దేవునికి యథార్థముగా, దేవునికి నమ్మకముగా మందిర సేవ హిజ్కియా చేశాడు. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత. దేవుని మందిరంలో ఏదైనా లోటు ఉందా, హిజ్కియా వెంటనే ఆ లోటును తీర్చేవాడు. దేవుని మందిరానికి ఏమి కావాలి, దేవుని మందిరంలో ఏమేమి ఉండాలి, దేవుని సన్నిధానంలో ఏమైనా కావాలా అని ఎప్పుడొకప్పుడు హిజ్కియా దేవుని మందిర సేవను మనపూర్వకంగా జరిగిస్తూ ఉండేవాడంట. హల్లెలూయా. కొంతమంది మందిరంలో పనులంటే గనక నేను చేస్తా అంటారు. కొంతమంది అయితే నాకేం పని లేదని ఎవరికి నచ్చినట్టు వారు ఉంటారు. అయితే దేవుని మందిర సేవ విషయంలో మనము నమ్మకంగా దేవునికి కనబడాలి. హల్లెలూయా. నీ ఇంటిని ఎలా చూసుకుంటున్నావో అంతకు మించి నువ్వు మందిరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. మందిరం అంటే నువ్వు ఆశీర్వాదం పొందుతావు, మందిరంలో నువ్వు దీవెన పొందుతావు, మందిరంలో నువ్వు ఎంతో స్వస్థత పొందుతావు, మందిరంలో నీ బాధలన్నీ పోతాయి, మందిరంలో దేవుని తేజస్సు దిగి వస్తుంది, మందిరము దేవుని మహిమతో నిండి ఉంటుంది, మందిరములో దేవుని పరిశుద్ధత ఉంటుంది. కాబట్టి మందిర సేవ విషయంలో ముందుండాలి. హల్లెలూయా. ఏ సేవ అయినా సరే, అది ఏదైనా సరే, ఏ పనైనా సరే దేవుని మందిర సేవలో ముందుండడము అది ఎంతో మంచిది, అది ఎంతో శ్రేష్టమైనది. హల్లెలూయా. అలాగే ధర్మశాస్త్ర విషయమందేమి హిజ్కియా దేవుని వాక్య విషయంలో కూడా దేవునికి అనుకూలంగా ప్రవర్తించాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని వర్ధిల్ల చేయాలంటే వాక్యము నీలో నాటబడాలి, వాక్యానుసారమైన జీవితము నీలో ఉండాలి. నీవు శరీరాశలను, శరీరేచ్ఛలను పక్కన పెట్టి దైవికమైన వారిగా నీవు ఉండాలి. దేవుని సన్నిధిలో గడగడ వణుకుచు దేవుని మందిరానికి రావాలి, దేవుని వాక్యాన్ని వినాలి, వినిన వాక్యము ద్వారా జీవించడము నేర్చుకోవాలి. హల్లెలూయా. నువ్వు మనపూర్వకంగా దేవుని పని చేస్తే నువ్వు వర్ధిల్లుతావు. యథార్థముగా పనిచే, నమ్మకంగా పనిచే, దేవుని దృష్టికి అనుకూలముగా పనిచే, మందిర సేవ అంతటిలో నమ్మకముగా పనిచే, ధర్మశాస్త్ర విషయమందు నమ్మకంగా ఉండు, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విను, ప్రతి దినము దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండు, ప్రతి దినము దేవుని వాక్యమును వింటూ ఉండు, దేవుని వాక్యములో ఉన్న లోతులను తెలుసుకోవాలి. హల్లెలూయా. ఇందాక పాస్టర్ గారు అన్నట్టుగా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, మన ప్రార్థన దేవునికి అంగీకారం అవ్వాలి. పాటలు పాడుతున్నప్పుడు నెక్స్ట్ ఏం పాట పాడతామని ఎత్తుక్కోవడం కాదండి. పాట పాడుతున్నప్పుడు ముందు చప్పట్లు కొట్టాలి, అందరూ చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టి ఆ పాట అయిన తర్వాత ఇంకో పాట పాడాలి. అంతే తప్ప చాలా మంది నెత్తుక్కుంటా ఉండిపోతారు. కాదు, నువ్వు చప్పట్లు కొట్టాలి. ఆ మందిర సేవ నువ్వు చేయలేకపోతున్నావు. హల్లెలూయా. ప్రార్థించేటప్పుడు ప్రార్థన చేయాలి, అది దేవుని మందిర సేవే. చేతులు పైకెత్తమన్నప్పుడు చేతులు పైకెత్తాలి, వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. ఇవన్నీ కూడా మందిరం యొక్క సేవ. హల్లెలూయా.
అంత చక్కగా దేవుని మందిరము ఉండాలి. ఒక దైవజనులు బహిరంగ మీటింగులు పెట్టారు మొన్న ఈ మధ్య. ఇంచుమించు 16 లక్షలు ఖర్చు అయినప్పుడు ఆ పాస్టర్ గారితో అందరూ అన్నారంటే, ఫారెన్ ఫండ్ ఉందా మీకు, ఇంత చక్కగా మీటింగులు పెట్టారని అన్నప్పుడు ఆ దైవజనులు కన్నీటి సాక్ష్యం ఒకటి ఇచ్చాడు. ఏమనంటే, నా సంఘము మేము కలిసి పెట్టిన మీటింగ్లు అయ్యా, ఫారెన్ ఫండ్స్ ఉన్నాయా అని మీరు కామెంట్లు పెడుతున్నారు. ఏ ఫండ్స్ మాకు లేవు. దైవజనులు అంటా ఉండేవారు, ఫారెన్ ఫండ్స్ మనకు కాదు, మన వాళ్ళకి ఇచ్చేలా దేవుడు పెడతాడు. హల్లెలూయా. అదొచ్చిందా ఇదొచ్చిందా అవన్నీ మనకెందుకు, దేవుడు ఇచ్చేది మనకి ఉంటగా. దేవుడు ఆశీర్వదిస్తే ఎంతండి, దేవుడు దీవిస్తే ఎంత. అందరము కలిసి బహిరంగ మీటింగులు పెట్టే స్థితిలో దేవుడు నిలవబెడతాడు. హల్లెలూయా. గొప్పగా సన్నిధిని ఆశీర్వదిస్తాడు. 10 మందితో మొదలైన సన్నిధి ఎంతో చక్కగా వేల మందిగా అభివృద్ధి చెంది ఈనాడు కొన్ని లక్షలు పెట్టి బహిరంగ మీటింగులు పెట్టడానికి దేవుడు కృపనిచ్చాడని ఆ దైవజనులు సాక్ష్యాన్ని పలికారు. హల్లెలూయా. అటువంటి గొప్ప సాక్ష్యాలు దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. దేవుడు మనల్ని వర్ధిల్ల చేయాలంటే దేవుని సేవ విషయంలో, మందిర సేవలో నీవు ముందుండాలి. హల్లెలూయా. అలాగే దేవుని యొక్క ధర్మశాస్త్రము, దేవుని వాక్యము వినడంలోను, దేవుని వాక్యము చదవడంలోనూ నీవు ముందుండాలి. హిజ్కియా వలె ధర్మం అంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతను హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. ధర్మము చేయడంలో, అనేక మందికి ధర్మము చేయడంలో కూడా హిజ్కియా వర్ధిల్లాడంట. హృదయపూర్వకంగా పనిని జరిగించాడట. హృదయపూర్వకంగా దేవుని పనిని అతడు జరిగించాడు. ఎంత గొప్ప ధన్యత చూడండి, ఎంత గొప్ప ఆశీర్వాదము. దేవుని పని జరిగించడము, అది హృదయపూర్వకంగా జరిగించడము. నువ్వు వర్ధిల్లట్లేదంటే ఎందుకు వర్ధిల్లట్లేదు? నువ్వు దేవుని కార్యాలు ఏది మనపూర్వకంగా చేయకపోతే నీవు వర్ధిల్లవు. దేవుని కార్యములన్నీ మనపూర్వకంగా చేసినప్పుడు, దేవుని దృష్టికి అనుకూలముగా నువ్వు ఉన్నప్పుడు మాత్రమే నీవు వర్ధిల్లుతావు. హల్లెలూయా. చూడండి, మనం వర్ధిల్లాలంటే ఏం చేయాలి? యథార్థముగా దేవుని పని చేయాలి, నమ్మకముగా దేవుని పని చేయాలి, దేవుని దృష్టికి నీవు అనుకూలముగా కనబడాలి. దేవుని మందిర సేవ అంతటిలో కూడా నమ్మకంగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. దేవుని సన్నిధికి ప్రారంభ ప్రార్థనకే వచ్చేసి దేవునికి పాటలు పాడుతూ చప్పట్లు కొడితే మందిర సేవ కాదా అది? చూడండి, జనులందరూ కూర్చోడానికి కుర్చీలు వేయడం, అందరినీ లైన్లో కూర్చోబెట్టడం, చక్కగా కూటాలు ఏర్పాటు చేసినప్పుడు అందరికంటే ముందు నువ్వు ఉండడం, ఇదంతా మందిరం సేవే. భోజనాలు వడ్డించడం, భోజనాలు వండడం, అన్ని కూడా మందిరం సేవ. దేవుని మందిరం బట్టి ఏ పని మొదలు పెట్టినా అది దేవుని మందిరం యొక్క సేవ. హల్లెలూయా. అలాంటి సేవ విషయంలో హిజ్కియా మహారాజు మనపూర్వకంగా ముందున్నాడంట. చూడండి, అంటే మనపూర్వకంగా అంటే హృదయం అంతా నిండుకొని ముందున్నాడు. అంతే తప్ప సడుగుతూనో తిట్టుకుంటూనో అయ్యో నాకే పడిందా ఈ పని అనుకుంటూనో చేయలేదు. దేవుని పని అంటే మహాభాగ్యముగా ఎంచుకున్నాడు హిజ్కియా. దేవుని పని చేయడానికి తన జీవితాన్ని అర్పించాలనుకున్నాడు. దేవుని పనిలో అతను ముందుండాలి అనుకున్నాడు. హల్లెలూయా. అంత గొప్ప జీవితము నీకున్నప్పుడు ఆయన నిన్ను వర్ధిల్ల చేయడానికి వెనకడుగు వేయడు. హల్లెలూయా. దేవుడు నిన్ను వర్ధిల్ల చేయడానికి ముందుకు వస్తాడు. ఆయన అంట మనల్ని ఆశీర్వదించడానికి అడుగు ముందుకేస్తున్నాడంట. మన పాపములు, మన అతిక్రమములు, మన దోషములు ఆయన అడుగును వెనక్కి వేసేలా చేస్తున్నాయంట. హల్లెలూయా. ప్రభు ఎప్పుడు మనల్ని దీవించడానికి ఆయన చెయ్యి ముందుకు వస్తుందంట. ఆ సమయానికి నువ్వు రావు, దేవుని సన్నిధిలో కనబడవు. తిరుబాటుగా నీకు అనుకూలమైన సమయంలో నువ్వు వస్తావు, నీకు అనుకూలమైన సమయంలో నువ్వు రావడం కాదు, దేవునికి అనుకూలమైన సమయంలో నువ్వు మందిరంలో కనబడాలి. హల్లెలూయా. మందిరము ఎన్ని గంటలకి ప్రారంభం అవుతుందో అన్ని గంటలకి దేవుని సన్నిధిలో నీవు కనబడాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఆ చెయ్యి నీ మీద వేస్తాడు. నువ్వు అలా కనబడవే, ఓహో ఇంకా పాటలు వస్తూ ఉంటాయిలే, ఇంకా పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ ఉంటారులే, ఇంకా ఎప్పుడో వాక్యం ప్రారంభం అవుతుందిలే, ఆ సమయంలో నువ్వు వస్తా ఉంటే కనుక దేవుడు మన యొక్క ప్రతి పరిస్థితిని చూస్తున్నప్పుడు మన జీవితము దేవునికి నచ్చేదిగా లేదు. ఎందుకు నేను నిన్ను ఆశీర్వదించాలి అని అడిగితే మనం ఏం చెప్పగలం? నువ్వు నిన్ను అడుగుతున్నావు దేవుని సన్నిధికి వచ్చి, నేను ఎందుకు నిన్ను ఆశీర్వదించాలన్నప్పుడు, ప్రభువా నేను సమయానికి నీ సన్నిధికి వచ్చాను చెప్పగలమా? చెప్పలే. ప్రతి కూడికలో నేనున్నాను చెప్పలే. నేను ప్రతి కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేశాను మనం చెప్పలేం. ఎందుచేతనగా దేవునికి అనుకూలంగా మనం జీవించలేనప్పుడు దేవుణ్ణి ఎందుకు ఆశీర్వదించలేగా అని అడగలేము. హల్లెలూయా. కాబట్టి దేవుడు నిన్ను వర్ధిల్ల చేయాలంటే నీవు హిజ్కియా వలె జీవించ
జీవించడము నేర్చుకోవాలి. రెండవదిగా నీవు పవిత్రుడవై ఉండాలి. చూడండి, యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం. యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. చాలమ్మా, దేవుడు నిన్ను వర్ధిల్ల చేయాలంటే నీవు పవిత్రుడవై యథార్థవంతుడవై ఉండాలి. హల్లెలూయా. చూడండి, హిజ్కియా ఉన్నాడా యథార్థవంతుడిగా? ఉన్నాడు. చదువుకున్నాం కదా ఇప్పుడే. హిజ్కియా యథార్థవంతంగా ఉన్నాడు, నీతిగా ఉన్నాడు, నమ్మకమైన వాడిగా ఉన్నాడు. అలాగే యోబు కూడా దేవుని సన్నిధిలో పవిత్రుడై యథార్థవంతుడే. హల్లెలూయా. నీవు పవిత్రంగా ఉండాలి అంటే పరిశుద్ధమైన జీవితమును కలిగి ఉండాలి. చూడండి, దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా నటిస్తూ బయటికి వెళ్ళిపోయి పాప పనులు చేస్తుంటే గనక దేవుడు నిన్ను పవిత్రురాలుగా ఎంచడు. హల్లెలూయా. పరిశుద్ధమైన జీవితముగా దేవుడు నిన్ను ఎంచడు. ఎందుకు చేతనగా ఇక్కడ ప్రవర్తన అనేది ఒకలా ఉంది, బయట ప్రవర్తన అనేది ఇంకొకలా ఉన్నది. హల్లెలూయా. దేవునికి నచ్చే ప్రవర్తన నీలో లేనప్పుడు దేవుడు నిన్ను వర్ధిల్ల చేయడు. దేవుడు నిన్ను వర్ధిల్ల చేయాలంటే నువ్వు పవిత్రమైన ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు యథార్థవంతుడమైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి. ఒకవేళ నువ్వు పవిత్రంగా ఉండి ఒకవేళ నువ్వు యథార్థముగా ఉంటే నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి. హల్లెలూయా. దేవుడు నీ యందు శ్రద్ధ నిలుపుతాడు అంటే శ్రద్ధగా నిన్ను గమనిస్తూ ఉంటాడు. నేను ఉదయం నుంచి ప్రార్థన చేస్తూ ఉంటాను. ఏదో ఒక సమయంలో నేను ఎప్పుడు పడితే అప్పుడు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవుణ్ణి అడుగుతాను, ప్రభువా నువ్వు శ్రద్ధగా నా ప్రార్థన విను, ఒకసారి ఆగి నా ప్రార్థన విను. ఎవరైనా భయంకరమైన బలహీనతల్లో ఉన్నప్పుడు మేము ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు, ప్రభువా శ్రద్ధ కలిగి నా ప్రార్థన విను. ఇప్పుడు వెంటనే జవాబు రాకపోతే కనుక ఈ ప్రాణం పోతుంది. నువ్వు ముట్టు ప్రభువా, నీ చిత్తమైతే. అది మన ఇష్టం అండి, మన ఇష్టం లేదు. అది దేవుని చిత్తమైతే. మందారమ్మ గారు ఫోన్ చేసి వాళ్ళ చుట్టాల అబ్బాయి యాక్సిడెంట్ అయిపోయింది, ఆ వ్యక్తి బ్రతకాలని ప్రార్థన చేయండి అన్నప్పుడు తీక్షణంగా కూర్చొని ప్రార్థన చేస్తున్నాను నేను. ఎందుకంటే ఆ తల్లి గారు చాలా కన్నీటిగా ఏడ్చారు. ఏడ్చినప్పుడు నేను ప్రార్థనా గదిలోకి వెళ్ళిపోయి తీక్షణంగా ప్రార్థన చేస్తా ఉంటే ఒక వ్యక్తి నా దగ్గరికి ఒక పాలు గ్లాస్ తీసుకొచ్చాడు. ఆ పాలు గ్లాస్ నేను పట్టుకునే లోపే అది ఒలిగిపోయింది. వెంటనే అనుకున్నాను, మందరమ్మ గారు ప్రార్థన చేయమంటున్నారు కానీ ఆ వ్యక్తి ప్రాణం పోయింది ఏంటి, మరి ఇవిడేమో ప్రాణంతో ఉన్నారంటున్నారేంటి అని చెప్పి వెంటనే నేను వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళ అల్లుడి గారు ఎత్తినప్పుడు అడిగాను, అయ్యా నన్ను ప్రార్థన చేయమంటున్నారు, అక్కడ వ్యక్తి కండిషన్ ఏంటి ఉన్నట్టుగా చెప్పండి, దేవుడు నాకు ఒకటి బయలుపరిచాడు అన్నాను. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, లేదండి ప్రాణం పోయింది అన్నాడు. హల్లెలూయా. ప్రాణం పోయింది. మరి ఎవరికి తెలియదు అంటే ఎవరికి తెలియదండి. ఎందుచేతనగా తట్టుకోలేనని నేను చెప్పలేదు, ఎవరికి తెలియదు అన్నప్పుడు వెంటనే దేవునికి ప్రార్థన చేసి ఆ ప్రాణమిక లేదా ప్రభువా ఆ తల్లికి ధైర్యం అని ప్రార్థన చేయడము మొదలు పెట్టాం. హల్లెలూయా. దేవుడు అలా తెలియపరుస్తూ ఉంటాడు, దేవుడు అలా బయలుపరుస్తూ ఉంటాడు. ఎప్పుడు ఎలా ప్రార్థన చేయాలో మనము నేర్చుకోవాలి. హల్లెలూయా. మనం అవసరమైన ప్రత్యేకింపబడిన ప్రతి విషయానికి కూడా శ్రద్ధగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు అక్కడ ఆగిపోతాడు. శ్రద్ధగా నీ ప్రార్థన వింటాడు. నువ్వేం ప్రార్థన చేస్తున్నావు, ఏ ప్రార్థన నువ్వు చేస్తూ ఉన్నావని శ్రద్ధ కలిగి ఆయన నీ ప్రార్థన విని నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లచేయను. అక్కడ కూడా ఒక కండిషన్ ఉంది, నీ నీతికి తగినట్టుగానే నీ నివాస స్థలము వర్ధిల్లచేయను. నువ్వు ఎంతగా దేవుని యందు ఉన్నావో అంతగానే నీ నివాస స్థలము వర్ధిల్లుతుంది. హల్లెలూయా. చూడండి, నువ్వు న్యాయము జరిగించిన నీ న్యాయము తగినట్టుగానే నీ నివాస స్థలము వర్ధన చేస్తాడు ఆయన. నీ ప్రవర్తన బట్టే నీ ఇంటిలో నెమ్మది ఉంటుంది. నీ ప్రవర్తన సరిగ్గా లేకపోతే నీ ఇంటిలో నెమ్మది ఉండదు. హల్లెలూయా. ఏదో ఒక సమస్య వస్తుంది, ఏదో ఒక ఇబ్బంది వస్తుంది. దేవుణ్ణి అడగాలి, ప్రభువా నా ప్రవర్తన సరిచేయి. ఎవరో ఒక ప్రవర్తన, అది భర్త కావచ్చు, భార్య కావచ్చు, బిడ్డలు కావచ్చు. ఎవరి ప్రవర్తన బాగోకపోయినా ఆ ఇంటిలో సమస్యలు కదండి. అందరూ బాగుంటే ఏ సమస్య లేదు. ఏదో ఒక సమస్య వచ్చిందంటే ఆ ఇంట్లో ఏదో ఒక ప్రవర్తన సరిగా లేదు. హల్లెలూయా. అందుకే నువ్వు పవిత్రుడవై యథార్థవంతుడవై నువ్వు ఉన్నప్పుడు దేవుడు నీ యందు శ్రద్ధ కలిగి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును ఆయన
వర్ధిల్ల చేస్తాడు. నీవు వర్ధిల్లాలంటే యథార్థంగా ఉండాలి, హిస్కేవలే నమ్మకంగా ఉండాలి, దేవుని మందిర సేవ చేయాలి. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చదవాలి. అలాగే ధర్మము చేయు విషయంలో నువ్వు ముందుండాలి. మనపూర్వకంగా నువ్వు దేవుని పని చేయాలి. ధర్మము కూడా మనపూర్వకంగా చేయవాడిగా నీవు ఉండాలి. హల్లెలూయా. రెండవదిగా నీవు పవిత్రుడవై ఉండాలి. పవిత్రుడవై యథార్థవంతుడవై ఉన్నప్పుడు ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నివాస స్థలము నీ నీతికి తగినట్లుగానే ఆయన ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. చూడండి, కొంతమంది అంటున్నారు సమయానికి మందిరానికి రమ్మంటున్నారు, కొంతమందికి ఉద్యోగం, సాత్విక ప్రియ ఉద్యోగం ఈ సమయానికి అయ్యింది. ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోతే తన నీతికి తగినట్లుగా దేవుడు దీవిస్తాడా? ఇంటికన్నా ముందు మందిరానికి రావాలి, ఇక్కడ ఆరాధన జరుగుతుంది కాబట్టి. హల్లెలూయా. చూడండి, ప్రశాంతి గారి పిల్లల్ని దేవట్టాలంటారు. మరి ఆ పిల్లల్ని దేవట్టి గొప్పగా పరిగెట్టుకుని వచ్చి దేవుని సన్నిధిలో ఉండాలి. కొంతమంది ఇళ్ల దగ్గర ఉన్న వాళ్ళే సమయానికి రాదు. ఇళ్ల దగ్గర ఉన్న వాళ్ళు సమయానికి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ పని తగినట్లుగానే నీ నివాస స్థలమును వర్ధన చేస్తాడు. హల్లెలూయా. అర్థమైందమ్మా? నువ్వు దీవింపబడాలంటే నీ పని తగినట్లుగానే నువ్వు దీవింపబడతావు. నీ యొక్క ఉత్సాహం కొద్దీ నువ్వు దీవింపబడతావు. చూడండి, జనవరి 31వ తారీఖున కవర్లు ఇస్తాం అందరికి. డిసెంబర్ 31న మేము 100 కవర్లు కొంటాం. 80 కవర్లు వెళ్తాయి మాకు బయటికి, 80 70 వెళ్తాయి. మాకు తిరిగి వచ్చి ఒక 20 వస్తాయి, మిగతా అన్ని రావు, ఒక 20 వస్తాయి. ఆ 20 కవర్లో కూడా మేము ప్రేయర్ రిక్వెస్ట్ చేయండి అని చదువుతాం. చదివి ఆ యొక్క ప్రార్థన అవసరతలన్నీ కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే మిగతా ఒక కవర్ల కోసం నేను ప్రార్థన చేస్తాను. ఎందుకు చేతనా? నాకు డబ్బులు వచ్చేస్తాయని కాదు. ఎందుకు? వాళ్ళ సమస్య ఏంటో పుల్పిట్ మీద పెడితే బాగుండు ప్రభా. కొంతమందిని అడిగేస్తాను, మీరు ఎందుకు తేలేదండి. వారి యొక్క సమస్యను రాస్తే ప్రార్థన చేసే అవకాశం ఇక్కడ ఉంటుంది కాబట్టి. హల్లెలూయా. నేను శ్రద్ధ కలిగి ఉన్నాను ప్రార్థన చేయాలి అని. దేవుడు నా సమస్యను తీర్చడానికి శ్రద్ధ కలిగి ఉంటాడు. హల్లెలూయా. ఎందుచేతనగా సంఘం పట్ల మేము శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు దేవుడు సంఘం పట్ల మేమైతే ఎప్పుడైతే శ్రద్ధ కలిగి ఉన్నామో మా పట్ల దేవుడు శ్రద్ధ కలిగి ఉంటాడు. నీవు సంఘం పట్ల శ్రద్ధ కలిగి ఉంటే నీ పట్ల దేవుడు శ్రద్ధ కలిగి ఉంటాడు. హల్లెలూయా. అందుకనే దేవుని మందిరానికి రావాలి. అందుకనే దేవుణ్ణి ఘనముగా ఆరాధించాలి. అందుకనే దేవుణ్ణి ఎప్పుడు కూడా మనము స్తుతించే వారిగా ఉండాలి. దేవుణ్ణి ఘనపరిచే వారిగా నీవు ఉండాలి. హల్లెలూయా. మూడవదిగా నీవు యథార్థవంతుడివై ఉండాలి. సామెతలు 2వ అధ్యాయము 7వ వచనం. సామెతలు 2వ అధ్యాయము 7వ వచనం. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును, యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగా ఉన్నాడు. చాలమ్మా. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును, యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగా ఉన్నాడు. హల్లెలూయా. ఏది మంచి మార్గమో ఆ మంచి మార్గములో నువ్వు జాగ్రత్తగా నడుస్తున్నప్పుడు నీకు ఆయన కేడము. హల్లెలూయా. అంటే ఆయన నీకు రాజుగా ఉంటాడు. ఆయన నీకు ప్రతి సమస్యల్లోంచి విడుదల దయచేస్తాడు, ప్రతి విషయంలో నుంచి విడుదల దయచేస్తాడు, ప్రతి ఒక్క కార్యము నీ ఎడల సఫలం చేస్తాడు. ఒక్కొక్కసారి దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ వాగ్దానం వారికి ఇచ్చే ఆ వాగ్దానం జరుగుద్ది అంటాడు ఆయన. అన్నప్పుడు నేను మాట్లాడుతూనే మీరు గృహం కొంటారండి, లేదంటే మీకు ఇది వస్తుందండి అది వస్తుందండి అంటాను. అన్నప్పుడు నేను అనుకుంటాను ఇలా అనేస్తానేంటి అని. కానీ అది ఎవరి మాట? అది దేవుని మాట. దేవుడు ఏం చేస్తాడంటే దైవజనుల ద్వారా మాట నడిపించి ఆ మాటను ఆయన చక్కగా రూఢి చేస్తాడని. హల్లెలూయా. దేవుడు ఆ మాటను నెరవేరుస్తూ ఉంటాడు. దేవుడు గొప్ప కార్యములను చేయడము మొదలు పెడతారు. ఎవరి పట్ల? యథార్థవంతుల పట్ల. హల్లెలూయా. హిజ్కియా యథార్థవంతుడు. యోబు గ్రంథంలో యథార్థంగా ఉండాలని నేర్చుకున్నాం. అలాగే సామెతల్లో కూడా యథార్థవంతులను ఆయన వర్ధిల్ల చేయును. హల్లెలూయా. మందిర సేవలో యథార్థవంతులుగా ఉండాలి. దేవుని వాక్యములో యథార్థవంతులుగా ఉండాలి. ప్రతి పనిలోనూ దేవునిలో నమ్మకముగా నీవు ఉండాలి. హల్లెలూయా. నువ్వు ఏది ఇచ్చావో దేవునికి అని కాదండి, ఎంత మనపూర్వకంగా చేసావు. హల్లెలూయా. చూడండి, పేదరాలంట 2 కాసులు దేవునికి ఇచ్చింది. తన జీవనమంతయు దేవునికి ఇచ్చేసింది. ఆమె పైన దేవుని దృష్టి నిలిపాడు. ఎందుకు? ఆమె మనపూర్వకంగా చేసింది ఆ పని. హల్లెలూయా. నేను వాక్యం బోధిస్తున్నాను, మనపూర్వకంగా బోధిస్తేనే దేవుడు మాట్లాడడం మొదలు పెడతాడు. ఒక ప్రార్థన చేసినప్పుడు మనపూర్వకంగా ప్రార్థన చేయాలి. మనం ఏదైనా కూడికి ఏర్పాటు చేసినప్పుడు మనపూర్వకంగా
వర్ధిల్ల చేయడానికి ఆయన ఒక అడుగు ముందుకేస్తాడు ఆయన. హల్లెలూయా. దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. దేవుడు నిన్ను దీవించడము మొదలు పెడతాడు. అలాగే యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగా ఉన్నాడు. పరిశుద్ధమైన మార్గము ఏ మార్గం అంటే యేసుని మార్గమే. దేవుని మార్గము పరిశుద్ధమైన మార్గము. దేవుని మార్గము ఎంతో మంచిది. ఒక స్త్రీ దేవుని సన్నిధికి వస్తా ఉండేదంట. వస్తా ఉంటే ఆమెకి క్యాన్సర్ రోగం వచ్చిందంటే, క్యాన్సర్ రోగం వస్తే ఆమె దేవుని సన్నిధికి వస్తా ఉంటది కదా, పాస్టర్ గారికి చెప్పిందంట. ఏమనంటే, పాస్టర్ గారు నాకు క్యాన్సర్ వ్యాధి వచ్చింది, సంఘ సభ్యులు ఎవరికి తెలియజేయద్దు కానీ మీరే రహస్యంగా ప్రార్థన చేయండి అని చెప్పిందంట. పాస్టర్ గారు అన్నారంట, మంచిదమ్మ ప్రార్థన చేస్తానని. ఆ స్త్రీ గురించి పాస్టర్ గారు ఎంతో కన్నీరు కాచి ప్రార్థన చేయడము మొదలు పెట్టారంట. హల్లెలూయా. అలా ప్రార్థన చేయగా చేయగా ఆ స్త్రీకి క్యాన్సర్ రోగము తగ్గిపోయింది. గొప్ప స్వస్థత దేవుడు ఆమెకు ఇచ్చాడు. ఇచ్చిన వెంటనే పాస్టర్ గారు అన్నారంట, నువ్వు రక్షణ పొందమ్మా, దేవుడు నీకు క్యాన్సర్ వ్యాధిని ముట్టాడు కదా, నువ్వు ఒకవేళ చనిపోతే పాతాళానికి వెళ్ళిపోదు, నరకానికి వెళ్ళిపోదు, దేవుడు నిన్ను ముట్టాడు, నువ్వు నిత్య జీవానికి వెళ్తావు, నువ్వు రక్షణ పొందు అని పాస్టర్ గారు చెప్పారట. అయితే ఏమన్నదంట, నా కుటుంబంలో అడ్డంకులు ఉన్నాయండి, నేనైతే ఆ పని చేయలేను, నాకు దేవుడే ఇస్తాడు సమయం అందట అని. అలా రోజులు గడుస్తున్నాయి. అయితే ప్రతి కూటంలోనూ ముందుండేది, ప్రతి పనిలోనూ ముందుండేది, దేవుని సేవా కార్యక్రమాలన్నీ ఆమె చేస్తూ ఉండేది. ఎంతో ఖర్చు పెట్టేది దేవుని సన్నిధికి. దైవజనులు ఎంతో బాగా చూసుకునేదంట. ప్రతి ఆదివారము ఆ దైవజనుల కుటుంబానికి కూరలు వండుకొచ్చేదంట, ఎన్నో చేసేదంట. సంఘ బిడ్డలను ఎంత బాగానో చూసేదంటే. అన్ని పనులు బాగున్నాయి, కానీ రక్షణ లేదు ఆ స్త్రీకి. ఇప్పుడు నాళ్ళ గడిచాక ఆ స్త్రీ మరణించినప్పుడు ఆమెని అన్యుల ఆచారం ప్రకారం కర్రకు ఆమెను కట్టేశారు. కట్టేసినప్పుడు ఆమెని మోసుకుపోతున్నారంట. పాస్టర్ గారు చూసి ఏమైందంటే, పలానా స్త్రీ ఇలా అయిపోయిందంటే పాస్టర్ గారు కూడా చాలా బాధపడి ఇంటికి వెళ్ళిపోయారు. అయితే ఈమె కళ్ళు తెరిచేసరికి ఎక్కడుందంట, ఒక ద్వారం దగ్గర నుంచునుందంట. పైన ద్వారం దగ్గర నుంచునుందంట. అక్కడ ఒక దేవుని దూత ఉందట. దేవుని దూత ఉంటే గబగబా ఆ ద్వారంలోకి వెళ్ళిపోతుంటే అప్పుడు దేవుని దూత అందంట, అమ్మా నువ్వు ఈ ద్వారంలోకి రాలేవు, అదిగో పాతాళ లోకం, అందులోకి వెళ్ళిపో, నీది అది అన్నారంట. అప్పుడు ఈమె అన్నదంట, అయ్యో నిజమే కదా, మా మాస్టర్ గారు చెప్పారు పాతాళానికి వెళ్ళిపోతామని. అయ్యయ్యో నా ప్రాణం ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతే, ఆ మండుచిన అగ్నిలో పడిపోతే నేను ఉండలేనయ్యా. నేను ఎన్నో గొప్ప కార్యాలు దేవునికి చేశాను, ఎంతగానో ప్రార్థన చేశాను, ఎన్నో కోటాలు పెట్టాను, దేవుని మందిర సేవ అన్నింటిలో ముందున్నాను, అన్నీ చేసావు కానీ నీకు రక్షణ లేదమ్మా, నీకు ఒక టికెట్ లేదు, నువ్వు ఇంకా పాతాళానికి అన్నారంట. అప్పుడు వెంటనే ఏడుస్తూ ఒక్క అవకాశాన్ని నాకు ఇవ్వండి, ఒక్క అవకాశాన్ని నాకు ఇవ్వండి అని చెప్పి అక్కడ దేవదూతని అడుగుతా ఉంటే అప్పుడు పరలోకం నుండి ఒక స్వరము వినబడి ఏమన్నారంట, నువ్వు కిందకి దిగి మళ్ళీ రా అన్నారంట. హల్లెలూయా. వెంటనే ఇది నిజంగా జరిగిందమ్మా. వెంటనే ఆమె కిందకి, ఇది జరిగి ఇంచుమించు 30 సంవత్సరాల క్రితం జరిగిన సాక్ష్యం ఇది. 30 సంవత్సరాల క్రితం అనేక మంది దైవజనులు ఏ కూడికి పెట్టినా ఈమెను నుంచోబెట్టి సాక్ష్యం చెప్పేవారు. ఆ సాక్ష్యం మీకు దేవుడి జ్ఞాపకం చేశాడు. అయితే ఆమె ప్రాణం వచ్చేసింది. ప్రాణం వచ్చేస్తే ఈ లోపల ఆ కళ్ళ మీద ఉండడం వల్ల, ముక్కులో అన్ని పెట్టేయడం వల్ల నోరు మాట్లాడడానికి లేదు. తులసాకుంది నోట్లో, ముక్కుల్లో అన్నీ ఉన్నాయి, మాట్లాడటానికి లేదు. ఈ లోపల గట్టిగా కుదిపేసిందంట దాన్ని, ఆ పాడిని కుదిపేస్తే అప్పుడు ఆ పాడి మోసే వాళ్ళు ఏం చేశారంటే గబగబా పాడిని కింద పెట్టి అల్లుపై పారిపోయారట. పారిపోతారు కదండి, శవం లేస్తే ఉంటారా, పారిపోయారు. పారిపోతే ఎలాగో మరి మొత్తానికి ఎవరు వచ్చారో ఒకడు వచ్చి తీశాడు. ఆ ముక్కులో అన్ని గుడ్డలు అన్ని పెట్టుకునే ఏం చేసింది, ఎక్కడ పరిగెట్టింది, పాస్టర్ గారి ఇంటికి. పాస్టర్ గారు బైబిల్ చదువుతున్నారంట. బైబిల్ చదివితే ఈ లోపల పాస్టర్ గారు ఈమెను చూసి అంటే లేచి నుంచుని, చచ్చిపోయి దెయ్యమైపోయి నా దగ్గరికి వచ్చావా అని చెప్పి అన్నారంట ఆయన. హల్లెలూయా. అప్పుడు ఏమందంటే, అయ్యా నేను చెప్పేది ఏం చెప్పేది నేనే విన్నో, రక్షణ పొందమంటే పొందావా, ఇటు పాతాళానికి పోవడానికి ముందు నన్ను నాకు కనపడడానికి వచ్చావా, దేవుడు నీకు అనుమతి ఇచ్చాడా, నేను ఇంకా నిన్ను ఏం చేయను, ఇప్పుడు నేను తీసుకెళ్ళి ముంచలేను కదా, నీకు ఇప్పుడు బాప్తిసం ఇవ్వలేను కదా, అందరికి నవ్వు బాగా వస్తుంది, నేను ముంచలేను కదా, నేనేం చేయనంటే, లేదండి పాస్టర్ గారు అని చెప్పబోతుంటే తులసా కట్ట వస్తుందంట, గబగబా తీసి పడేసిందంట. ఆ ముక్కులో ఈ చెవుళ్ళు అన్ని తీసి పడేసిందంట. తీసి పడేసి మీరు కూర్చోండి పాస్టర్ గారు అంటే పాస్టర్ గారు భయంగా కూర్చున్నారు. కూర్చొని
పాస్టమ్మ గారిని కేకలేస్తున్నారట. ఏమే ఎక్కడున్నా పాస్టమ్మ రా, దెయ్యం వచ్చింది. అప్పుడు పాస్టమ్మ గారు కూడా గబ్బబ్బ పరిగెట్టుకొచ్చి, నువ్వే పాప ఈ పాస్టమ్మ గారు అక్కడికి వెళ్ళి ఆ శవం దగ్గర కన్నీరు కాల్చి వచ్చిన ఆవిడ ఈవిడ అప్పుడే బట్టలు మార్చుకుంటుంది. ఈ లోపల ఆవిడని చూసి ఈవిడ మోర్చిపోయింది. నిజమేనండి, మోర్చిపోయిందంట. మోర్చిపోయి కూర్చునిపోయిందంట. పాస్టర్ గారికి ఇంకేం చేయాలో అర్థమవక ప్రభు నన్ను కాపాడు, ఈ దయ్యం నుండి నన్ను రక్షించని కేకలు వేస్తుంటే ఈమెకు తాళ్ళు నిప్పిన వ్యక్తి వెనకాతలే వచ్చాడట. వచ్చి ఆ వ్యక్తి అన్నాడంటే, పాస్టర్ గారు ఇది శవం కాదండి, బతుకొచ్చింది కూడా. బతుకొచ్చింది అన్నప్పుడు పాస్టర్ గారు అన్నారంటే, అమ్మ నువ్వు బతుకొచ్చి నిజమేనండి, దైవజనుడు నా మాట విను. అది మెల్లో ఉన్న దండ తీసి పక్కన పడేసి, మెల్లో దండ ఉంటుంది కదా, ఆ దండ తీసి పక్కన పడేసి వాగు దగ్గరికి వెళ్ళి నాకు ముందు బాప్తిసం ఇవ్వయ్యా బాబు నన్ను అంటే, అప్పుడు సంఘం అంతటికీ కూడా ఫోన్లు చేసి సంఘం అంతా వస్తే 500 మంది వెళ్ళి మీకు రక్షణ భాగ్యం బాప్తిస కార్యక్రమం జరిపించారు. హల్లెలూయా. అప్పుడు వెంటనే తెల్లని వస్త్రాలు పాస్టమ్మ గారు చేరే, తల్లే కదా మనకి దిక్కు, దైవజనురాలే దేనికన్నా. ఆ పాస్టమ్మ గారిని మోర్చిపోయిన ఆవిడ లేచి ఆవిడ వస్త్రాన్ని పట్టుకొని వెళ్ళి ఆవిడకి రక్షణ ఇప్పించి నీటి బాప్తిసం ఇచ్చి ఆమె పేరు మార్చినప్పుడు అప్పుడు ఆమె స్థిమితపడి అప్పుడు ఆమె సాక్షి అని చెప్పి పాస్టర్ గారితో ఉంది, దైవజనుడా పాతాళము ఉంది, నిత్య జీవము ఉన్నది, పాతాళములోకి నేను వెళ్ళిపోవాలి, కానీ దేవుని స్వరము విన్నాను, నువ్వు ఒక్కసారి దిగి పైకి రా అని. నేను దిగిపోయాను కిందకి, మళ్ళా పైకి వెళ్ళినప్పుడు నేను నిత్య జీవానికి వెళ్ళిపోతాను, హల్లెలూయా, పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాను అని ఇంచుమించు కొన్ని వేల మందికి ఈ సాక్ష్యాన్ని చెప్పి ఎంతో మందికి రక్షణలోకి ఆమె నడిపించింది. ప్రతి క్రైస్తవ ప్రతి ఒక్కరితో దేవుడు చెప్పే మాట ఒకటే, నీ ఆయుష్ ఎంతో నీకు తెలియదు, ఈ రోజే నీకు అనుకూలమైన సమయం. హల్లెలూయా. చూడండి, యథార్థమైన ప్రవక్తను కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళినప్పుడు దేవుడు మంచి ఆహ్వానాన్ని పలుకుతాడు. హల్లెలూయా. చాలా వెలుగు మార్గం అది. అక్కడంతా బంగారపు ఇల్లులు, అక్కడంతా వజ్ర వైఢూర్యాలు, అక్కడంతా పరలోక పట్టణము కూడా తలతల మిలమిల మెరిసిపోతా ఉంటది. అక్కడ ఆకలి ఉండదు, అక్కడ వ్యాధి ఉండదు, అక్కడ దుఃఖం ఉండదు, అక్కడ ఏ బలహీనత ఉండదు, నీ చెల్లి గురించి నీ అక్క కోసం ఏడ్చే పని ఉండదు. దేవుడు తండ్రిగా నిలబడతాడు. అక్కడ సూర్య చంద్రులు అక్కడ ఉండరు, దేవుడు వెలుగే ప్రకాశిస్తాడు. పరలోక పట్టణంలోకి అడుగు పెట్టడం అంటే అది ఎంత గొప్ప భాగ్యం. హల్లెలూయా. అది ఎంతో గొప్ప భాగ్యము. ఆ భాగ్యాన్ని పరమందు ఆయన ఇస్తూనే ఈ లోకంలో నీకు వర్ధిల్ల చేయాలంటే ఆయన అనే మాట ఒకటే, నువ్వు నీతిమంతుడుగా ఉండు, నువ్వు యథార్థంగా ఉండు, దేవుని మందిర సేవ అన్నింటిలో విసుక్కుండా నువ్వు పని చేయి, దేవుని పని చేయి, మనపూర్వకంగా నువ్వు దేవుని పని నువ్వు చేయి అని దేవుని వాక్యము సెలవిస్తా ఉన్నది. హల్లెలూయా. ఒక ఆమె దేవునికి కానుక వేయాలనుకుందంట 100 రూపాయలు ప్రతి ఆదివారము శుక్రవారము. అయితే అలా వేయడం మొదలు పెట్టిందంట దేవునికి. వేస్తూ 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 తర్వాత ఏం చేసిందంట, 100 రూపాయల 50 రూపాయలకు వచ్చింది. ఆ 50 రూపాయలు వేయడం మొదలెట్టి 2 50 2 వారాలు వేయడం. ఏమ్మా, ఒక వారం 100 వేసేవారు, ఇంకెలా కాదని 2 వారాలు 2 50. అలా ఎరిగా తర్వాత ఏం చేసిందంటే 25 రూపాయలకు వచ్చింది. 4 వారాలు 4 పాతికలు దేవుని సన్నిధికి అర్పించడం మొదలుపెట్టింది. ఆమె అలా అర్పించింది చనిపోయింది, పరలోకానికి వెళ్ళింది. అప్పుడు దేవుడు అన్నాడంట, నీ అర్పణలన్నీ కలిపి నీకు ఆ బిల్డింగ్ ఇద్దాం అనుకున్నాను, నువ్వు తగ్గించుకుంటూ ఈ గుడిసెలోకి వచ్చావు, ఇదిగో ఇదే నీ ఇల్లు వెళ్ళా అన్నాడంట. హల్లెలూయా. నువ్వు తగ్గించావు, అన్ని తగ్గించేసావు దేవునికి, చివరికి నువ్వు ఇక్కడికే నువ్వు ఇదే సంపాదించుకున్నావు పరలోకంలో. నీ క్రియల ఫలం ఇదే, నువ్వు దేవునికి చేసిన పని ఇదే. నేను నీకు పట్టు చీరలు ఇచ్చాను, పట్టు వస్త్రాలు ఇచ్చాను, బిల్డింగులు ఇచ్చాను, ఎన్నో గొప్పగా నీకు అన్నీ చేస్తే నువ్వు దేవునికి ఏం చేయలేదు, దేవుని పని ఏం చేయలేదు, నా దైవజనుల పట్ల నువ్వు పోషించలేదు, నువ్వేమీ చేయలేదు, ఇదిగో నీ క్రియల ఫలం అని దేవుడు ఇచ్చాడు. దేవుడు ఇస్తే అప్పుడు ఆమె అన్నదంట, అయ్యో నా క్రియల ఫలం ఇదా, నా క్రియల ఫలం అదా అని ఏడుస్తూ బొమ్మ పెట్టి ఏడ్చి కళ్ళు తెచ్చిందంట. ఇంట్లో మంచం మీద ఉందంట. హల్లెలూయా. ఇంట్లో మంచం మీద ఉన్నప్పుడు వెంటనే అనుకుందంట, అయ్య బాబోయ్ పెద్ద బంగళా నా కోసం దేవుడు కడుతుంటే నా క్రియల మూలాన ఒక పూరి గుడిసెకి
నేను వచ్చేస్తానా, తప్పది అని దేవుని సేవ పనంతటిలో ముందుండడం మొదలు పెట్టిందంట. హల్లెలూయా. దేవుని పని జరిగించడంలో ముందుండడం మొదలు పెట్టిందంట. మందిరంలో ముందుండడం మొదలు పెట్టిందంట. అన్ని పనుల్లోని, కానుకనే కాదండి, అన్ని పనుల్లో ముందుందంట. చివరికి ఆమె చనిపోయి ఏం సంపాదించుకుంటది? ఆ బంగారు భవనము తన సొంతము చేసుకుంటది. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత! యథార్థముగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రతి విషయంలో కూడా నీవు యథార్థముగా ఉండాలి. అన్నిటిలో యథార్థముగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు యథార్థముగా ఉంటావో దేవుడు నిన్ను వర్ధల చేయడానికి ముందుంటాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ముందుంటాడు. చూడండి, 4వదిగా సామెతలు 28వ అధ్యాయము 13వ వచనం. సామెతలు 28వ అధ్యాయము. చాలమ్మా. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఎవరు వర్ధిల్లడంటే, నీ పాపములను దాచిపెట్టావు. దేవుని సన్నిధిలో ఒకలాగున్నావు నువ్వు, గేటు దాటాక నీ బ్రతుకు ఒకలాగా ఉంది. దేవుని సన్నిధిలో ఒకలా మాట్లాడుతున్నావు, బయట నీ ప్రవర్తన ఇంకొకలాగా ఉంది. నువ్వు దేవుని రక్త మాంసాలను పాలు పొందుకుంటావు. అది పాపము సుమ, జాగ్రత్త. దానికి చాలా శిక్షలో దేవుడు పెడతాడు. కాబట్టి నీ ప్రవర్తన అంతటిని సరిచూసుకొని దేవుని రక్త మాంసములో నీవు పాలు పొందాలి. ఒకవేళ నీ ప్రవర్తన బాగోకపోతే గనక నువ్వు దేవుని యొక్క రక్త మాంసాల్లో పాలు పొందకపోవడమే మంచిది. హల్లెలూయా. ఎందుచేతనక కోరి నువ్వు అపాయాన్ని తెచ్చుకోకు. జాగ్రత్తగా చూసుకో. ఒకవేళ నీ ప్రవర్తన బాగోకుండా నువ్వు ఆయన రక్త మాంసాల్లో పాలు పొందుకుంటే తెగుళ్ళు రావచ్చు, భయంకరమైన జబ్బులు రావచ్చు, నాశనం రావచ్చు. కాబట్టి దేవుని రక్త మాంసాల్లో పాలు పొందుకునేవారు పరిశుద్ధత కలిగి మిమ్మల్ని మీ పాపములు ఒప్పుకోవాలి. హల్లెలూయా. ఒప్పుకొని ఆయన రక్త మాంసాల్లో పాలు పొందు. చూడండి, కొంతమంది చుట్టలు తాగి రక్త మాంసాల్లో పాలు పొందుకుంటారు. త్రాగుడు తాగేస్తారు, రక్త మాంసాల్లో పాలు పొందుకుంటారు. పాపపు సినిమాలు, పాపపు వీడియోలు చూస్తారు. వారమంతా కూడా వారి జీవితం అంతా కూడా దారిద్రమే, వారి జీవితం అంతా కూడా పాపమే. అటువంటి వారు రక్త మాంసాల్లో పాలు పొందుకోకూడదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా. దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్న వారు దేవుని యొక్క పరిశుద్ధమైన పనిలో పాలు పొందుకోకూడదు. దేవుని మందిరానికి రాకపోవడం ఒక పాపం తెలుసా మీకు? శుక్రవారం అంట కుటుంబాలు వచ్చి దేవుని ఆరాధించకుండా ఆయన రక్త మాంసాల్లో పాలు పొందుకోకూడదు. శుక్రవారము పరిశుద్ధమైనది. నువ్వు ఉపవాసముతో దేవునికి ప్రార్థన చేసే రోజు ఇది. ఈ రోజు నువ్వు దేవుణ్ణి అడిగి నీ పాపములు ఒప్పుకొని ఆదివారం రక్త మాంసాల్లో నువ్వు పాలు పొందుకున్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నీ అతిక్రమములు నీవు దాచిపెట్టకూడదు. నీ పాపములు దేవుని యొద్ద నువ్వు ఒప్పుకోవాలి. హల్లెలూయా. చూడండి, 28వ అధ్యాయము 13వ వచనంలో, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క నీ పాపములన్నీ ఒప్పుకొని వాటిని విడిచిపెడతావో నీవు కనికరము పొందుతావు. అంటే దేవుని యొక్క ప్రేమను పొందుకుంటావు. ఆయన ప్రేమిస్తే ఇక్కడ నువ్వు వర్ధిల్లుతూ ఉంటావు. ఆయన దీవిస్తే నీ జీవితం వర్ధిల్లుతూ ఉంటది, నీ బ్రతుకు వర్ధిల్లుతూ ఉంటది. నీ జీవితంలో నూతనమైన ఆశీర్వాదాలు దేవుడు ఇస్తా ఉంటాడు. మొదటి చదివాం కదా, ద్వితీయోపదేశకాండ 30వ అధ్యాయము 9-10 వచనాల్లో నీ గర్భఫలము, నీ పనులన్నింటిలో, నీ యొక్క భూఫలములో, అలాగే నీ పశువుల మందలు, నీ కష్టార్జితము సమస్తము కూడా దేవుడు వర్ధిల్ల చేస్తాడు. హల్లెలూయా. దేవుడు అడుగు ముందుకేస్తున్నాడు. ఆయన దేవుడు నిన్ను దీవించడానికి. ఎన్నిసార్లు పరిశుద్ధ ప్రార్థన మందిరంలో ప్రభు మాట్లాడాడు. ఎందుకు మాట్లాడాడు? ఆయన మనల్ని దీవించడానికి, మనల్ని ఆశీర్వదించడానికి, కుటుంబంలో ఉన్న కలతలన్నీ తీర్చడానికి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 4 అంశాలు ధ్యానం చేస్తాం. మొదటిగా, నువ్వు దేవుని పనిని మనపూర్వకంగా చేయాలి. హిజ్కియా ఏ విధంగా మనపూర్వకంగా చేస్తాడు? నువ్వు ఏ పనైనా విసుగకుండా దేవునికి చేయాలి, మనపూర్వకంగా చేయాలి. దేవుని సన్నిధిలో ఒకరి పట్ల ఒకరికి భేదాలు ఉండకూడదు. మీకు తెలుసా? భేదాలు ఉండకూడదు. దేవుని మందిరంలో ఒకరంటే ఒకరి కక్ష ఉండకూడదు, ఒకరి మీద ఒకరికి పడని స్థితి ఉండకూడదు. సహోదరులు ఐక్యత కలిగి నివసించిన ఎంత మేలు, ఎంత మనోహరము. ఈ వాక్యము ద్వారా అందరూ కలిసికట్టుగా ఉండాలి, కలిసి పని చేయాలి, ఒకరి ఒకరు సహోదర భావము కలిగి ఉండాలి. చూడండి, మేము పాటలు పాడించేటప్పుడు కూడా యవనస్తుల్ని, అబ్బాయిని అమ్మాయిని కలపకుండా వారు వేరు వీరు వేరని పాటలు పాడమంట. ఎందుకు? జాగ్రత్తగా దేవుని మందిరంలో ఉండమని దేవుని వాక్యము
సెలవిస్తూ ఉన్నది. మన కళ్ళ అన్నా చెల్లిలే, కానీ అలా ఉండకపోతే సమస్యే కదా, ప్రాబ్లమే కదా. దేవుని సన్నిధి ఎప్పుడు కూడా సఖ్యతగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి. అందుకే మేము జాగ్రత్తగా ఉంటాం. జాగ్రత్త. స్త్రీలారా మీరు వేరుగా కూర్చోండి, పురుషులారా మీరు వేరవ్వండి. స్త్రీలారా మీరు వేరుగా పాట పాడండి, పురుషులారా మీరు వేరుగా పాడండి. ఎందుకు ఇవన్నీ కూడా తెలియపరుస్తామంటే పరిశుద్ధతను కాపాడడమే దైవజనుల పని. హల్లెలూయా. కాబట్టి నువ్వు పరిశుద్ధత కలిగి ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుని పని నువ్వు ఎలా చేయాలి? మనపూర్వకంగా, హృదయపూర్వకంగా నువ్వు చేయాలి. ఎదుటి వారి మీద అసూయ పెట్టుకుని నువ్వు దేవుని పని చేస్తే దేవుని దగ్గరికి వెళ్ళదు. వెళ్తుందా? వెళ్ళదండి, అది వెళ్దు. మనపూర్వకంగా చేయాలి. మనపూర్వకంగా చేసినప్పుడే దేవుని యొక్క దగ్గరికి పని వెళ్తుంది. అది హల్లెలూయా. ఆ యొక్క ప్రతిఫలము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. రెండవదిగా నువ్వు పవిత్రుడివై ఉండాలి, అప్పుడు దేవుడు నీ యందు శ్రద్ధ కలిగి ఉంటాడు. రెండవది ఏంటండి? పవిత్రతను నీవు కాపాడుకోవాలి, దేవుడు నీ యందు శ్రద్ధ కలిగి ఉంటాడు. మూడవది నువ్వు యథార్థవంతుడివై ఉండాలి. హల్లెలూయా. యథార్థవంతుడివై ఉన్నప్పుడు దేవుడే నీకు కీడమైపోతాడు. నాలుగవది నీ అతిక్రమములను దాచిపెట్టగా నీ పాపములు దేవుని యొక్క ఒప్పుకోవాలి. హల్లెలూయా. ఆదివారం ఆరాధనకి ఇంకా ఈ రోజు రాత్రి, రేపటి రోజు సమయం ఉన్నది. ఎక్కువసేపు ప్రార్థనలో గడుపు. చిన్న విషయం కాదు రక్త మాంసాల్లో పాలు పొందడం అంటే. ప్రార్థనలో గడపాలి. ప్రభువా నా పాపములు ఒప్పుకుంటున్నాను, నా అతిక్రమములు ఒప్పుకుంటున్నాను ప్రభువా. సమయానికి ప్రభు సన్నిధికి రావడానికి నాకు అవకాశం ఈ ప్రభువా. నాలో ఉన్న బద్ధకాన్ని తీసివేయి ప్రభువా. నాలో ఉన్న ప్రతి ఒక్క ఆటంకాలు తీసివేయి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు మంచి మార్గాన్ని చూపిస్తాడు. హల్లెలూయా. మంచి మార్గంలో దేవుడు నిన్ను నిలబెట్టినప్పుడు నువ్వు తప్పనిసరిగా దేవుడు వర్ధన చేయవారిలో ముందుంటావు. హల్లెలూయా. ఇవన్నీ చేస్తే అప్పుడు వర్ధనతాం. ఎందుకండి దేవుడు నాకు చేయలేదు అన్నది మనం సరిపోతామండి? సరిపో. ఇన్ని చేస్తే అప్పుడు అడగలం. ఇన్ని కార్యాలు మనలో ఉంటే అప్పుడు దేవా ఇన్ని చేశాను ఎందుకు చేయలేదు అనొచ్చు. మేము అడుగుతాం దేవుణ్ణి. ఒకరున్నా ఇద్దరున్నా ఎంతో వాక్యాన్ని బోధించాం, నాకు జన్మలను ఇంకా ఎందుకు ఇవ్వలేదు ప్రభా, నేను అడగడానికి సరిపోతూ ఉన్నాను. ఎందుకు చేతనగా దేవుని కోసం పని చేస్తున్నాం కాబట్టి. అయినప్పటికీ నీ చిత్తమైతేనే నిన్ను అడగడానికి మేమెక్కడ ప్రభా? మేము తగ్గించుకుంటేనే నువ్వు మమ్మల్ని హెచ్చిస్తావు. హల్లెలూయా. ఎప్పుడు మనం తగ్గింపబడాలి, దేవుడు హెచ్చింపబడాలి. హల్లెలూయా. కాబట్టి మిమ్మల్ని దేవుడు వర్ధిల్ల చేయాలంటే దేవుని పని మనం మనపూర్వకంగా చేసినప్పుడు దేవుడు మనలను వర్ధిల్ల చేస్తాడు. కనులు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రము నాయన, స్తోత్రం ప్రభా, స్తోత్రము నాయన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ఇదిగో నీవు వర్ధిల్లాలంటే చక్కని వాక్యము ద్వారా మాతో మాట్లాడు. ఇదిగో ప్రభా మనపూర్వకంగా దేవుని పని చేయాలి. మనపూర్వకంగా దేవుని పని చేయడం మాకు నేర్పండి అయ్యా. అయ్యా నేను అలాగే ప్రభా, అయ్యా నేను మా యందు శ్రద్ధ నిలుపు తండ్రి ప్రభా. యథార్థవంతులుగా అయ్యా నీతిమంతులుగా మేము నీ పని చేయటకు నీ కృప దయచేయండి. యథార్థమైన హృదయం మాకు దయచేయండి. మా అతిక్రమములు పాపములు ఒప్పుకునే వారిగా మమ్మల్ని నిలబెట్టండి. పరిశుద్ధ ప్రార్థన మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎంతమంది దేవుని సన్నిధికి వచ్చారో నువ్వు ఎరుగుదు. వచ్చిన ప్రతి బిడ్డను దీవించు, వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించు, వచ్చిన ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప కార్యములు ఇచ్చి, వచ్చిన ప్రతి బిడ్డ వారు మారు మనసు పొందడానికి నీ కృప దయచేయండి ప్రభా. ఇదిగో నాయన ప్రభా, సమయం ఇంకా లేదు నాయన, సమయం ఇంకా లేదు. ఇదిగో త్వరగా ప్రభు వచ్చేస్తున్నాడు. ప్రభు వచ్చే సమయం అయిపోయింది. ఇదిగో ప్రభు సంఘము సిద్ధపడేదాన్ని కృప దయచేయమని అడుగుతూ ఉన్నాను నాయన. ఆదివారం ఆరాధనకి పెద్దలగడి బిడ్డలందరూ నీ సన్నిధికి రావడానికి సహాయం చేయండి. మనపూర్వకంగా నీ పని, దేవుని సేవ పని చేయడానికి నీ కృప దయచేయండి. ఎంతమంది అయితే దేవుని వాక్యాన్ని విన్నారో, వినిన వాక్యము హృదయంలో దాచుకొని ఫలించి అభివృద్ధి పొందే భాగ్యము దయచేయమని యేసుక్రీస్తు వారి దివ్య నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది నామ తండ్రి. ఆమేన్.